సమాజంలో మార్పు కోసం ఎంతో తపస్సు చేసి తపస్ విద్యా సంస్థలను స్థాపించడం ఎంతో అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అదేవిధంగా తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తపస్ తేజోత్సవ్ పేరుతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థల మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు వెళితే సమాజంలో మార్పును తీసుకురావచ్చన్నారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తపస్ విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో అడ్మిషన్లు ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 100 సంవత్సరాల విజన్తో తపస్ విద్యా సంస్థలు ముందుకు వెళుతున్నాయన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, తపస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బి గోపాలకృష్ణ, డైరెక్టర్లు ఎన్ హరిప్రసాద్, బుద్దాల సురేష్, అకాడమిక్ డైరెక్టర్ ఏఆర్ రాఘవేంద్రరావుతో పాటుగా సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో తపస్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ వారు నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవంలో మిమ్మల్ని అందరినీ కలవడం, ముఖ్యంగా ఈ కాలేజీ స్కూలు డైరెక్టర్ శ్రీ కృష్ణ గారిని కలవడం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. తన వంతు కర్తవ్యంగా ఈ సమాజాన్ని మార్చాలి. ఈ సమాజాన్ని మార్చాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఒక తపస్సు చేసి తపస్సు అనే ఈ స్కూలు మరియు కాలేజీ ఇక్కడ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చిన తనని అభినందిస్తూ ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ మైదానంలో నాకు కూడా ఇక్కడ ఒక ప్రయాగరాజ్ కనిపిస్తుంది. దానికి ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ముగ్గురి కలయిక మరి ఒక ప్రయాగరాజ్ని ఇక్కడ నాకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా మన ముగ్గురం కలిసి పనిచేస్తే ఏ విధంగా ప్రయాగరాజ్కు ఒక గొప్ప పేరు వచ్చిందో జంగారెడ్డిగూడెంలో ఉన్న మన తపస్సు స్కూల్కి, కాలేజీకి ఆ విధంగా కేవలం ఆయన భారతదేశంలోనే గొప్ప విశ్వవిద్యాలయం కావాలని కోరుకోవట్లేదు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలి. ఆ విధమైన దార్శనికతతో ఆయన స్థాపించిన స్కూల్ను చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తరువాత ఆయన చెప్పినట్టుగా భారతదేశం ఏదైతే 73వ ర్యాంకులో ఉందో దాన్ని మొదటి ర్యాంకుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం అందరం కూడా ఆలోచించాలి. మొదటి లక్ష్యం పిల్లలు గమనించండి, మన అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మన జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. మీ రెండవ లక్ష్యం, నేను తపస్సు స్కూలు, తపస్సు కాలేజీలో చదువుతున్నాను, నేను నా జీవితంలో ఒకానొక రోజున ఈ తపస్సు స్కూల్కి, తపస్సు కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తాను, నేను చీఫ్ గెస్ట్గా నా స్కూల్కి వస్తానని మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మీ జీవితంలో మూడవ లక్ష్యం, మీ సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకోవాలి అని చెప్పేసి మీ మూడవ లక్ష్యం కావాలి. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆలోచనలతో, అటువంటి గొప్ప లక్ష్యాలతో ముందుకు వెళుతున్న తపస్ స్కూల్ కాలేజీ మీకు శుభం జరగాలి. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఒక విప్లవం రావాలి, ఒక సంచలనం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 423 అడ్మిషన్లు స్కూల్కి, 140 అడ్మిషన్లు జూనియర్ కాలేజీకి అందించిన తపస్ తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటి వార్షికోత్సవానికి వృత్తిలోనే కాదు సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక లెజెండరీ రోల్ మోడల్ని తీసుకురావాలి. ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు యువతని దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, అలాగే ప్రొఫెషనల్ కూడా కిరణ్ బేడి, ఇలా చెప్పుకుంటూ వస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒకళ్ళు అందులో. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక లెజెండరీ పర్సనాలిటీని ఈ రోజున మనం భీష్మ ఏకాదశి రోజున జంగారెడ్డిగూడెం తీసుకురావడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఏ సలహా ఇవ్వాలన్నా, సూచన ఇవ్వాలన్నా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. మేము భవిష్యత్తులో రాబోయే
100 సంవత్సరాల ఆలోచన ఉంది ఈ తపస్సు విద్యా సంస్థలకి. మీరు చెప్పే ప్రతి సలహా, ప్రతి సూచన, ప్రతిదీ కూడా మేము పాజిటివ్గా తీసుకుని మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని తయారు చేయడంలో భారతదేశంలో ఒక మహాసముద్రంలో ఒక బకెట్ నీళ్ళగా మేము సైతం ఈ దేశం కోసం కనీసం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది విద్యార్థుల్ని సమాజం కోసం, దేశం కోసం పనిచేసే పిల్లల్ని తయారు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.